సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. లైవ్ చూద్దాం. బండి ఆపండిగా. ఏం కాదు, పోనీ బండి పోనీగా. ఈ బండి పోనీ ముందుకే. ఆగా నిర్మల్లో ఉండండి, ఇక మెల్లగా వస్తుంది. చలో గాడి, చలో మెల్లగా పోని బండి. మీరు ఆగండి. మీరు కూర్చో, నువ్వు కూర్చో, చెప్తా. నువ్వు బండి ఆపు. ఇంకొంత ముందుకు పోని, ముందుకు పోని, ఇంకొంత ముందుకు పోని, ఇంకొంత బండి పోని ముందుకి. అక్కడ రామరెడ్డి ఎక్కడున్నావు? రామరెడ్డి చేయలేపు. రామరెడ్డి ఎక్కడున్నావు? గాడి ఈ బండి ఆగమని చెప్పు. ఆగండి, అందరు ఆగండి. అక్కడ ఉన్న వాళ్ళన్నా తొందర రావాలి ముందుకి. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ భారీ ర్యాలీకి భారీగా ప్రజల నుంచి మద్దతు వస్తోంది. ఇప్పుడు ఆ ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ఉన్నాను ఏబిఎన్ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. రామరెడ్డి చిత్రపరగో సిద్ధన్న. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈరోజు సంగారెడ్డిలో మూడో రోజు కూడా జగ్గారెడ్డి తన నిరసనలు కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా గత 3 రోజులుగా కూడా సంగారెడ్డిలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగింది, అదేవిధంగా మొన్న కూడా జాతీయ రహదారి దిగ్బంధనం జరిగింది. ఈ రోజు 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. దాదాపుగా నియోజకవర్గంలోని 1000 మంది కార్యకర్తలతో నలుపు రంగు టీషర్ట్లు ధరించి సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ గార్డెన్ నుంచి అదేవిధంగా గంజి మైదానం వరకు కూడా ఈ పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇదే విధంగా రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చే వరకు కూడా ఇదే తరహాలో నిరసనలు కొనసాగిస్తామని చెప్పి కూడా జగ్గారెడ్డి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అటు విద్యార్థులతో కలిసి కూడా ఆందోళనలు చేపడతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన కూడా స్థానికంగా కార్యకర్తల నుంచి కానీ అదేవిధంగా ప్రజల నుంచి కూడా అనూహ్యంగా మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు అదేవిధంగా విద్యార్థి లోకానికి ప్రధాని మోదీ సారీ చెప్పే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మద్దతుగా కొనసాగిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. 3 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇక ముందు కూడా ఇదే తరహాలో నిరసనలు కొనసాగిస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ పరశురామ్.